Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము యూపీఎస్సీ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేసుకుందాము. మరి యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు ఎన్ని లెవెల్లో ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఏజ్ ఏ విధంగా ఉండాలి, దాని క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది మనం ఈరోజు క్లియర్గా చూద్దాం. సో మరి యూపీఎస్సీ తీసుకున్నప్పుడు మనకి యూపీఎస్సీ అయితే 3 స్టేజెస్లో ఉంటుందండి. ఓకేనా? మరి ఈ 3 స్టేజెస్ ఏంటి అని అంటే మనకి ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. మనము 3 లెవెల్లు కూడా ఒకే ఇయర్లోనే క్లియర్ చేయాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ క్లియర్ అయింది, మెయిన్స్కి వెళ్ళారు, మెయిన్స్ క్లియర్ కాలేదు, అగైన్ మీరు మళ్ళీ ప్రిలిమ్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఒకవేళ మెయిన్స్ క్లియర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇంటర్వ్యూలో క్లియర్ అవ్వలేదు, అగైన్ మళ్ళీ మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రిలిమ్స్ అని చెప్పాం కదా. మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి తీసుకున్నప్పుడు ప్రిలిమ్స్ వచ్చేసి మనకి 2 స్టేజెస్లో ఉంటుందండి. 2 స్టేజెస్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఒకటి జిఎస్ పేపర్ ఉంటుందండి, ఇంకొకటి సిసాట్ పేపర్ ఉంటుంది. సో ఈ 2 పేపర్స్ కూడా మనకి ఇంపార్టెంట్. యాక్చువల్గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఏంటి అని అంటే క్వాలిఫైడ్ ఎగ్జామ్. ఓన్లీ మీరు ఇక్కడ క్వాలిఫైడ్ అయితే సరిపోతుంది. అంటే ఈ మార్క్స్ అనేది మీకు ఫైనల్ ఎగ్జామ్లో అంటే ఫైనల్ రిజల్ట్ ఉంటుంది కదా, ఆ రిజల్ట్లో ఈ మార్క్స్ అనేది యాడ్ అవ్వదు. రిమెంబర్ దిస్. ఓకే, బట్ ఇక్కడ క్వాలిఫైడ్ అవ్వాల్సిందే మెయిన్స్ రాయాలి అంటే. రిమెంబర్ దిస్. అండ్ ఆఫ్టర్ దాట్ మీరు ప్రిలిమ్స్లో మళ్ళీ జిఎస్ అండ్ సిసాట్ ఉంటుంది కదా. సిసాట్ వచ్చేసి మళ్ళీ క్వాలిఫైడ్ పేపర్ అంటారు. ఇది ఆల్రెడీ ప్రిలిమ్సే క్వాలిఫైడ్ పేపర్ కదా. మళ్ళీ సిసాట్ క్వాలిఫైడ్ ఏంటి అని అంటే సిసాట్ అనేది కామన్ టు ఎవ్రీ వన్. ఓన్లీ మనకి ఇక్కడ 33.3% వస్తే సరిపోతుంది. అదే మనం జిఎస్ తీసుకుంటే ఇక్కడ కేటగిరీ వైజ్గా మార్క్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు రిజర్వేషన్ వైజ్గా లైక్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీ అని ఇలా మనకి కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ రీచ్ అయితే సరిపోతుంది అన్నట్టుగా. సో దెర్ ఇస్ ఎ డిఫరెంట్. ఓకేనా? ఇది వచ్చేసి కేటగిరీ వైజ్గా ఉంటుంది, ఇది కామన్ టు ఎవ్రీ వన్. ఓన్లీ 33.3% మనము చేసుకుంటే సరిపోతుంది. క్లియర్ కదా? ఇప్పుడు నెక్స్ట్ మరి ప్రిలిమ్స్లో టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి. టోటల్ ప్రిలిమ్స్ వచ్చేసి మనకి 400 మార్క్స్ ఉంటుందండి. ఓకేనా? టోటల్ వచ్చేసి ఎన్ని మార్క్స్ ఉంటుంది, 400 మార్క్స్ ఉంటుంది. మరి ఈ 400లో మనకి ఇందులోనే 2 పేపర్స్ వస్తాయి. ఏంటది? జిఎస్, దాంతోపాటుగా సిసాట్ పేపర్ కూడా రావడం జరుగుతుంది. మరి జిఎస్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి జిఎస్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. అండ్ సిసాట్ వచ్చినప్పుడు ఇక్కడ 80 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? మరి ఈ జిఎస్ పేపర్ ఉంది కదా, మరి జిఎస్ పేపర్లో మనకి ఎన్ని మార్క్స్ రావాలి ఏంటి, అండ్ సిసాట్ పేపర్లో ఎన్ని మార్క్స్ రావాలి, ఇది మనం ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ లెవెల్స్ డిస్కస్ చేద్దాం. సో ఇలా మనకి ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ వచ్చేసి 1750 మార్క్స్ అండ్ ఆఫ్టర్ దట్ ఇంటర్వ్యూ 275 మార్క్స్ ఉంటుంది. సో మనకి ఫైనల్ రిజల్ట్లో మాత్రము మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ మాత్రమే క్యాలిక్యులేట్ అవుతాయి, గుర్తుపెట్టుకోవాలి విషయం. ఓకేనా? నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అసలు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అంటే ఏం చదువుకొని ఉండాలి, ఏం చదువుకొని ఉండాలి అని అంటే ఎనీ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ బై యాక్ట్ ఆఫ్ సెంట్రల్ ఆర్ స్టేట్. ఏ యూనివర్సిటీ అయినా, ఈవెన్ ఓపెన్ యూనివర్సిటీ. చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతుంటారు, మేడం ఓపెన్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు రాయొచ్చా యూపీఎస్సీ అని. ఎస్, ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు రాయొచ్చా అని చాలామంది అడుగుతారు. ఎందుకంటే జనరల్గా మనము స్టేట్ ఎగ్జామ్ తీసుకున్నప్పుడు ఫైనల్ ఇయర్ అనేది మనకి ఇక్కడ స్టేట్ ఎగ్జామ్లో ఉండదు, బట్ యూపీఎస్సీలో తీసుకున్నప్పుడు ఫైనల్ ఇయర్ కూడా ఉన్న వాళ్ళు రాయొచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ ఏజ్ లిమిట్. మరి ఏజ్ లిమిట్ ఏంటి, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఏంటి. ఏజ్ లిమిట్ను నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ తీసుకున్నప్పుడు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం ఏజ్ వచ్చేసి ఎంత ఉండాలండి, 21. ఓకే, మ్యాక్సిమం వచ్చేసి ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి 32 ఉంటే సరిపోతుంది. క్లియరా? మరి ఇందులో మళ్ళీ కేటగిరీ వైజ్గా తర్వాత మనకి దీంతో పాటు ఇంకేముంటుందండి, మనకి ఏజ్ రిలాక్సేషన్ అంటాం. ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏంటి? సో యూపీఎస్సీలో తీసుకుంటే మీరు ఇక్కడ మనకి జనరల్ కేటగిరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ కేటగిరీలో ఎంత ఉండాలి, అండ్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇలా ఉంటారు కదా. సో ఒక్కొక్కరికి ఎంత ఉండాలంటే, సో చూడండి ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఎక్సెప్షన్ ఉంటుంది, అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 years ఉంటుంది, అండ్ డిఫెన్స్ సర్వీసెస్ వాళ్ళకి 3 years ఉంటుంది. సో ఇప్పుడు చూడండి జనరల్ కేటగిరీ ఎన్ని అండి, 32 years. ఓకేనా? ఓబీసీ
ఇక్కడ మనకి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీకి. సో 3 years ప్లస్ 32 ఎంత అవుతుంది? 35 years వరకు వాళ్ళు రాయొచ్చు. నెక్స్ట్ వాట్ అబౌట్ ద ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ కేటగిరీస్ తీసుకుంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ మనం ఇక్కడ అదర్ కేటగిరీస్ అని మెన్షన్ చేస్తారు. సో మరి ఎస్సీ ఎస్టీ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంత ఉంటుందండి? 5 years. ఏజ్ రిలాక్సేషన్ ఎంత? 5 years. అంటే ఈ 32 ప్లస్ 5 years ఇంకా ఎక్స్ట్రా రాయొచ్చు వీళ్ళు. అండ్ దీనితో పాటుగా మరి వీళ్ళకి ఏజ్ లిమిట్ ఉంటుందా అనే ఒక క్వశ్చన్, లేదా అటెంప్ట్ లిమిట్ ఉంటుందా? ఇక్కడ ఏజ్ లిమిట్ కంటే అటెంప్ట్ లిమిట్ ఉంటుందా లేదా అన్నది కూడా క్వశ్చన్ చేసుకోవాలి. అటెంప్ట్ లిమిట్ అయితే ఉండదు మనకి. ఎందుకనంటే అటెంప్ట్ లిమిట్స్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది కూడా చూసుకోవాలి. ఏజ్ లిమిట్ ఉంటుందా, అటెంప్ట్ లిమిట్ ఉంటుందా అనేది రెండు మనకి క్యాలిక్యులేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ డిఫెన్స్ సర్వీసెస్. మరి డిఫెన్స్ సర్వీసెస్ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దాంతో పాటుగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 yearsగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మరి దీనికి తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుంది చూద్దాం. సో నెక్స్ట్ తీసుకుంటే మనకి ఫస్ట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేవి ఇందాక మనం చూసాం కదా ఎన్ని విధాలుగా ఉంటుందో. అండ్ ఆఫ్టర్ దాట్ తీసుకుంటే మనకి ఎన్ని సర్వీసెస్ ఉంటాయి? ఎన్ని సర్వీసెస్ అంటే టోటల్గా మనకి 24 సర్వీసెస్ ఉంటాయి. ఓకేనా? ఈ 24 సర్వీసెస్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇలా మనకి డిఫరెంట్ సర్వీసెస్ అనేది ఉంటాయి. మరి ఇక్కడ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ శాతంగా ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది. ఫారెస్ట్ సర్వీస్కి ప్రిపేర్ అవుతారు, కొంతమంది సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతారు. మీరు ఫారెస్ట్ సర్వీస్కి ప్రిపేర్ అయినా, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయినా, రెండు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కూడా మీకు ప్రిలిమ్స్ అయితే సేమ్ ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ అని అంటే ప్రిలిమ్స్లో ఉండే కట్ ఆఫ్. ఇక్కడ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వచ్చేసి కట్ ఆఫ్ వేరుంటుంది, ఫారెస్ట్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కట్ ఆఫ్ వేరుంటుంది. బట్ ఎగ్జామ్ వచ్చేసి ఒక్కటే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అందుకే మీరు అప్లై చేసేటప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సివిల్ సర్వీసెస్ అని ఉంటుంది, దాని కింద ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఫారెస్ట్ సర్వీసెస్ అని ఉంటుంది. మీరు దేనికి కావాలంటే దానికి ప్రిపేర్ అవ్వచ్చు. ఈవెన్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ 2 కూడా రాయాలి అనుకున్నారనుకోండి, మీరు 2 కూడా సెలెక్షన్ పెట్టుకోవచ్చు. ఓకేనా? అండ్ రిజల్ట్ వచ్చేటప్పుడు కూడా మనము ఎగ్జామ్ ఒకవేళ మీరు ఎవరైనా క్లియర్ చేయలేదు, ఇప్పుడు మొన్న ఆల్రెడీ ప్రిలిమ్స్ రిజల్ట్ కూడా వచ్చేసాయి కదా, కొంతమంది ప్రిలిమ్స్ రిజల్ట్ రాలేదు. మరి ఎందుకు రాలేదు అని అంటే ఈవెన్ ఇన్ కేస్ మీరు ఒకవేళ ఫారెస్ట్ కూడా అప్లై చేస్తే ఫారెస్ట్ ఎగ్జామ్ అయిపోయి, అంటే ఫారెస్ట్ ఇంకా మనకి ఇంటర్వ్యూస్ ఉన్నది కదా, సో అది అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మీ ప్రిలిమ్స్ రిజల్ట్ అనేది మీకు చూపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సో ఇక్కడ మనకి మరి ఫారెస్ట్ సర్వీసెస్ గురించి తీసుకున్నప్పుడు ఫారెస్ట్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్ అండ్ యూపీఎస్సీ సిఎస్సి మెయిన్స్ ఎగ్జామ్స్ ఏముంటుందా? నో, ఇట్స్ నాట్ సేమ్. ఎప్పుడైనా కూడా మీకు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యూపీఎస్సీ, సిఎస్సి అండ్ ఫారెస్ట్ సర్వీసెస్ తీసుకున్నప్పుడు మెయిన్స్కి వచ్చేసి మీ సిలబస్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. క్లియరా? మెయిన్స్ సిలబస్ అయితే మీకు డిఫరెంట్గా ఉంటుంది. అంటే ప్రిలిమ్స్ మాత్రమే సేమ్ ఉంటుంది, బట్ మెయిన్స్కి వచ్చేసరికి ఇక్కడ సిఎస్సికి డిఫరెంట్గా ఉంటుంది, ఫారెస్ట్కి డిఫరెంట్గా ఉంటుంది, అండ్ ఆప్షనల్ కూడా దెర్ ఇస్ ఏ డిఫరెన్సెస్. ఓకేనా? సో ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు మనం ఇందాక ప్రిలిమ్స్ పేపర్ గురించి చెప్పాం కదా. సో మరి ప్రిలిమ్స్ పేపర్ అసలు ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, మనం ఎలా చదువుకోవాలి అనేది మనం చూద్దాం. ఓకేనా? సో చూడండి ఇక్కడ ప్రిలిమ్స్ పేపర్. సో ప్రిలిమ్స్ పేపర్లో మనకి ఎన్ని మార్క్స్కి చదువుకోవాలి, అసలు ఎన్ని మార్క్స్ ఉంటాయి, నెగిటివ్ మార్క్ ఉంటుందా, ఎలా అనేది మనం చూద్దాం. ఫస్ట్ ప్రిలిమ్స్ పేపర్లో మనకి 2 పేపర్స్ ఉంటాయని చెప్పాను కదా. ఒకటి వచ్చేసి ఏంటండి పేపర్ 1, ఇంకొక పేపర్ ఏంటి పేపర్ 2. సో మనం గుర్తుపెట్టుకోవాలి. పేపర్ 1 ఎన్ని మార్క్స్ ఉంటుందండి? 200 మార్క్స్. రిమెంబర్ దిస్. అండ్ పేపర్ 2 ఎన్ని మార్క్స్? పేపర్ 2 కూడా 200 మార్క్స్కే ఉంటుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ మరి దీనిలో ఎన్ని మార్క్స్ మనం ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని మార్క్స్ అయితే క్వాలిఫైడ్ అవుతాము అనేది చూద్దాం. సో చూడండి ఇక్కడ ప్రిలిమ్స్ పేపర్ 1 ఇది వచ్చేసి జిఎస్. మరి జిఎస్ అంటే ఇలా టాపిక్స్ ఏముంటుంది, సబ్జెక్ట్ ఏముంటుందంటే మీకు హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్వైరన్మెంట్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. ఇది మనకి ప్రిలిమ్స్లో జిఎస్ పార్ట్. రిమెంబర్ దిస్. ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఏది? జిఎస్ పేపర్ 1 అంటే దాన్ని పేపర్ 1 అంటాము, జిఎస్ పేపర్ అని కూడా అంటాము. రిమెంబర్, చాలా మంది పేపర్ 1 పేపర్ 2 అని, కొంతమంది జిఎస్ అని, సిసాట్ అని ఇలా అంటారు. సో నో నీడ్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయండి? పేపర్ 1లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఒక క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి? 2 మార్క్స్ ఉంటాయి.
సో ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ అంటే 100 × 2 ఎంత అవుతుంది 200. సో మరి ఇక్కడ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, మరి ఎన్ని మార్క్స్ రావాలి మేడం అని అంటే సి ప్రిలిమ్స్ GS1 పేపర్ అనేది కట్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, బేస్డ్ ఆన్ మన స్టూడెంట్స్ ఎంతమంది ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నారు దాన్ని బట్టి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ క్యాలిక్యులేషన్తో కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. 80 ఉంటుంది, 90 ఉంటుంది, 100 ఉంటుంది, 110 కూడా ఉన్న రోజులు ఉన్నాయి అన్నట్టుగా. ఓకేనా, సో ఇక్కడ దీనికి ఒక పర్టికులర్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఇఫ్ కమ్ టు ద CSAT, మరి CSAT విషయంలోకి వస్తే ఎలా ఉంటుంది, ఇక్కడ మనకి 100 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మరి CSATలో ఎన్ని ఉండాలి, CSATకి వస్తే మనకి ఓన్లీ 80 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. రిమెంబర్ దిస్. ఓకేనా, సో 80 క్వశ్చన్ అంటే మరి ఒక క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఒక క్వశ్చన్కి వచ్చేసి మనకి 2.5 మార్క్స్ ఉంటుంది. ఓకేనా, సో 80 × 2.5 ఎంత వస్తుందండి మనకి 200 మార్క్స్ వస్తుంది. క్లియరా? నెక్స్ట్ మరి ఇక్కడ ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కదా మనకి UPSCకి. నెగిటివ్ మార్కింగ్ ఏ విధంగా ఉంటుంది, సో ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాశారు, ఒక కరెక్ట్ ఆన్సర్ రాశారు, ఒక కరెక్ట్ ఆన్సర్ రాసినాక మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి ఒక ఆన్సర్కి అని అంటే 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా, సో కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్. రిమెంబర్ దిస్. ఇఫ్ ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే 2/3 మార్క్స్ మీ ఈ 2 మార్క్స్ నుంచి మీ 2/3 మార్క్స్ అయితే కట్ అయిపోతుంది. ఓకేనా, సో దాన్నే నెగిటివ్ మార్కింగ్ అంటాం. అంటే మన రైట్ రాసిన దానిలో కూడా మీరు రాంగ్ రాయడం వల్ల ఏమవుతుంది, మీ మార్క్స్ అనేది మీరు లాస్ అవుతారు. సో రిమెంబర్, ఎప్పుడైనా కూడా UPSC రాసేటప్పుడు వెంటనే ఏదో ఒకటి పెట్టేద్దాం అన్న హడావిడిగా మాత్రం పెట్టద్దు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది కొంచెం మిస్ చేస్తూ ఉంటారు, హడావిడిలో పెట్టేస్తారు ఏదో ఒకటి, అరే ఏదో ఒకటి పెట్టేద్దాంలే టైం అయిపోతుంది. డోంట్ డూ దాట్. ఓకేనా, మంచిగా ఒక 40, 50, 60 అట్లా మీరు ఒక లెవెల్ ఆఫ్ కట్ ఆఫ్ పెట్టుకుంటే ఒక 40 క్వశ్చన్స్ మంచిగా రాశారనుకోండి, మీరు మళ్ళీ రాంగ్స్ ఎక్కువ పెట్టకూడదండి. 50 మంచిగా రాశారు, 60 మంచిగా రాశారు, సో మీరు అంటే ఫస్ట్ ఏం చేయాలో తెలిసిన ఆన్సర్సే రాయాలి, తెలియని వాటి జోలికి వెళ్ళకండి. ఫస్ట్ పేపర్ని చదవడం నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు మనకున్న టైంలో మనం పేపర్ అటెంప్ట్ చేయాలి. సో అటెంప్ట్ చేయాలంటే ఏం చేయాలి, ప్రాక్టీస్. ఖచ్చితంగా ప్రాక్టీస్ టెస్టులు మీరు రాయాల్సిందే. రాస్తే మీకు ఏంటంటే ఆ టైమింగ్లో మీరు ఎలా దాన్ని అనలైజ్ చేసుకోగలుగుతారు, క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ కదా. సో అది మనం అర్థం చేసుకొని డీకోడ్ చేసుకోవడానికి మనకి టైం అనేది ఎలా ఉంటుందని చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ మరి నాట్ అటెంప్టెడ్, అసలు క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు. మరి ఇప్పుడు క్వశ్చన్ అటెంప్ట్ చేయనప్పుడు ఎలా, 0 మార్క్సా? ఎస్, 0 మార్క్స్. క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే నెగిటివ్ మార్క్స్ రాదు, గుర్తుపెట్టుకోండి. అసలు మార్క్సే రాదు, మీ వచ్చిన మార్క్స్ కట్ అవ్వదు అండ్ నెగిటివ్ మార్క్ రాదు. సో దీనివల్ల ఏమవుతుంది, మీరు సేఫ్ జోన్లో ఉంటారు. రిమెంబర్ దిస్. క్లియర్ కదా? నెక్స్ట్ మరి ఎగ్జామ్ ఎంత టైం ఉంటుంది మనకి అని అంటే 2 hours టైం అనేది ఉంటుంది. క్లియర్ కదా? అండ్ ఆఫ్టర్ దాట్ ఇఫ్ కమ్ టు ద CSAT, మరి CSAT కూడా ఎన్ని మార్క్స్ ఉంటుందని చెప్పుకున్నాం మనం, 200 మార్క్స్ ఉంటుంది. మరి కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ ఉంటుంది ఇక్కడ 2.5. ఎందుకనంటే ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకి 80 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ మరి రాంగ్ ఆన్సర్ చేసాం, అప్పుడు ఏమవుతుంది 2.5/3 మార్క్స్ అనేది మనకి కట్ అవుతుంది, అంటే నెగిటివ్ మార్క్ ఉంటుంది. రిమెంబర్ దిస్. నెక్స్ట్ నాట్ అటెంప్టెడ్ 0 అండ్ టోటల్ టైం దీనికి కూడా మనకి 2 hours మాత్రమే ఉంటుంది. రిమెంబర్ దిస్. ఓకేనా, ఇది మనకి ప్రిలిమ్స్. అండ్ ఈ CSAT పేపర్ ఏదైతే ఉంటుంది కదా, ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్. రిమెంబర్ దిస్. ఓకేనా, ఓన్లీ మనకి ఇక్కడ గ్రేటర్ దెన్ 66 మార్క్స్ వస్తే అంటే 66.6 అని ఉంటుంది. సో అలా 66 కంటే ప్లస్లోనే ఉండాలి, డౌన్లో ఉండకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే 33% ఆఫ్ టోటల్ మార్క్స్ మనకి 33.3 టోటల్ మార్క్స్ మనకు వస్తే మనం సేఫ్ జోన్. ఎందుకంటే ఇది అందరికీ సేమ్ ఉంటుందండి, ఇక్కడ కేటగిరీ అని అది ఇది అని ఏది ఉండదు, అందరికీ ఇది మోస్ట్లీ సేమ్ ఉంటుంది. అండ్ ఓన్లీ పేపర్ 1లో మాత్రమే కేటగిరీ కట్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ పేపర్ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే చాలామంది CSATలోనే ఫెయిల్ అవుతూ ఉంటారు. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. తెలుగు మీడియం వాళ్ళకైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా ఇక్కడ ప్రిలిమ్స్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. సో ఇప్పుడు తెలుగు మీడియం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏమైపోతుందంటే వాళ్ళు తెలుగులో ప్రిపేర్ అవుతారు, సో క్వశ్చన్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది, మరి డీకోడ్ చేసుకోవడం కష్టమే కదా. సో డూ ప్రాక్టీస్, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. చదవండి, ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ ఒక మంచి వే. అంటే మనం సక్సెస్ అవ్వాలి అని అంటే ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకేనా, నెక్స్ట్ మరి ఎగ్జామ్ మోడ్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ఆన్లైన్ ఉంటుందా ఆఫ్లైన్ ఉంటుందా, ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్లో ఉంటుంది. రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ ఆఫ్టర్ దాట్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటే
మనకి ఏ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళ పరిస్థితి ఏంటి, తెలుగు లేదు పేపర్, ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంది, ఇంటర్వ్యూ ఉంది. బట్ వాట్ అబౌట్ ద ప్రిలిమ్స్లో లోకల్ లాంగ్వేజెస్ అంటూ ఉండదండి. ఓకేనా. సో ఖచ్చితంగా హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ ప్రిపేర్ అవ్వాలి. అందుకే తెలుగు మీడియం వాళ్ళ కోసం నేను ఎస్పెషల్గా మీకోసం క్లాసెస్ అయితే మేము తీసుకురావడం జరుగుతుంది ఫర్దర్గా. అండ్ ఐ షో ద మీకు సిలబస్ కూడా నేను చూపిస్తాను. లైక్ ఇలా మనం తెలుగులో కూడా సిలబస్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ క్లాసెస్ కూడా మీకు తెలుగులో తీసుకురావడం జరుగుతుంది. సో విల్ ఎక్స్ప్లెయిన్, నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఇది కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ప్రిలిమ్స్ అనేది కామన్ టు ఎవ్రీవన్, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఫారెస్ట్ సర్వీస్ అయినా ఈవెన్ యూపీఎస్సీ అయినా. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్. మరి మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఇది మనం చూడాలి. ఓకేనా. మెయిన్స్ ఎగ్జామ్ తీసుకుంటే మెయిన్స్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందని చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్స్ ఎగ్జామ్. మరి మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు మనం ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మెయిన్స్ చేయాలి. మరి మెయిన్స్ ఎలా చేయాలి? మెయిన్స్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మనం ప్రిలిమ్స్ అనేది క్లియర్ అవ్వాలి. సో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలి అని అంటే కట్ ఆఫ్ అనేది మనం క్రాస్ అయ్యి రావాలి. సో ఈ యూపీఎస్సీ ఎగ్జామ్లో చాలామంది ఎక్కడ ఆగిపోతున్నారు అని అంటే ప్రిలిమ్స్ అండి. రిమెంబర్ దిస్. ఎందుకు అని అంటే ప్రిలిమ్స్ చాలామంది క్లియర్ చేయలేక 4-5 అటెంప్ట్స్ ప్రిలిమ్స్ వల్ల ఆగిపోతారు. 5th అటెంప్ట్లో మెయిన్స్ రాసి ఇంటర్వ్యూలో కూడా క్లియర్ అవుతారు. ఈవెన్ 6th అటెంప్ట్లో 9th అటెంప్ట్లో. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ప్రిలిమ్స్ చెయ్యొచ్చులే, నాకు వచ్చేస్తుంది, నేను రాసేస్తాను. నో, మీకు వచ్చు, మీకు నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ తెలుసు, బట్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎందుకనంటే ఫస్ట్ లెవెల్ దాటితేనే మనం సెకండ్ లెవెల్కి అనేది వెళ్తాం. సో రిమెంబర్ దిస్. ఓకేనా. నెక్స్ట్ మరి మెయిన్స్కి మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయి, మెయిన్స్ ఎగ్జామ్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఓకేనా. సో మెయిన్స్ ఎగ్జామ్ తీసుకున్నప్పుడు మనకి చూడండి, మెయిన్స్లో వచ్చేసి మనకి ఎన్ని మార్క్స్ ఉంటుందండి? మెయిన్స్ 750 మార్క్స్. టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటుంది? 750 మార్క్స్. రిమెంబర్ దిస్. మరి మెయిన్స్లో మొత్తం ఎన్ని పేపర్స్ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్స్లో కూడా మీకు ఇంకో విషయం ఏంటంటే క్వాలిఫైయింగ్ పేపర్స్ 2 ఉంటాయి. ఏంటా క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటే, ఒకటి మన లోకల్ అంటే రీజనల్ లాంగ్వేజ్. ఇప్పుడు మనము తెలంగాణ ఆంధ్రాకి చెందిన వాళ్ళు అనుకోండి, తెలుగు ఉంటుంది. అదే మహారాష్ట్ర అండ్ డిఫరెంట్ ప్లేసెస్లోకి వెళ్తే, ఏమైనా నార్త్ ఇండియాలోకి వెళ్తే ఎక్కువ శాతం ఏ లాంగ్వేజ్ ఉంటుంది? హిందీ. అండ్ అస్సాం, బెంగాల్ అంటే కర్ణాటక, ఇట్లా మనం ఒక్కొక్క ప్లేస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ రీజనల్ లాంగ్వేజెస్ ఉంటుంది కదా. సో వాళ్ళ రీజనల్ లాంగ్వేజెస్లో మనము ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. అంటే ఎవరి రీజనల్ లాంగ్వేజెస్లో వాళ్ళకు ఉంటుంది. మనం తెలుగు కదా, సో మనకి తెలుగు ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ కూడా ఉంటుంది. And these two are qualifying in nature. So qualifying nature means what? Only మనం 25% మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఫైనల్ రిజల్ట్లో యాడ్ అవ్వదు. మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ మన ప్రిలిమ్స్ అనేది ఏంటండి? క్వాలిఫైయింగ్ పేపరే కదా. అంటే మీరు ఇక్కడ 2 పేపర్లు క్వాలిఫై అయితే మెయిన్స్కి వస్తారు. మరి మెయిన్స్లో కూడా మళ్ళీ 2 పేపర్స్ ఉంటాయి. మీ అంటే మెయిన్స్లో మీ జిఎస్ పేపర్స్, మీ ఆప్షనల్ పేపర్ ఎవాల్యుయేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఈ 2 పేపర్స్ క్వాలిఫై అయితేనే మీకు ఆ పేపర్స్ అండ్ వాటి మార్క్స్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సో చాలామంది తెలుగే కదా నాకు వచ్చేస్తుందిలే, నేను చిన్నప్పటి నుంచి తెలుగే మాట్లాడుతున్నా, ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ తెలుగు. డోంట్ థింక్ లైక్ దాట్. తెలుగే కానీ ఈ తెలుగు మనం మాట్లాడేంత సులభంగా ఉండదండి. కొంచెం ఆ సాంస్క్రిట్ వర్డ్స్ లైక్ మనకి చిన్నప్పుడు నేర్చుకొని ఉంటాం కదా, సందులు సమాసాలు, సో మెనీ థింగ్స్ ఇలా ఉంటాయి కదా. సో అలా మనకి తెలుగులో కూడా క్లిష్టమైన వర్డ్స్ ఉంటాయి, వాటిని మనం డీకోడ్ చేయాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం తెలుగు పారాగ్రాఫ్ ఇస్తారు, దాన్ని ఇంగ్లీష్లో రాయాలి, ఇంగ్లీష్ ఇస్తారు, తెలుగులో రాయాలి. ఇలా మనకి కొన్ని ఉంటాయి అన్నట్టుగా. మన ఫర్దర్ క్లాసెస్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఆల్సో. మీకు పేపర్ చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజైతే ఓవర్వ్యూగా చూద్దాం. అండ్ నెక్స్ట్ మరి ఈ పేపర్ 1 ఉంది. ఈ పేపర్ 1లో మనము ఏముంటుంది అసలు? పేపర్ 1 అంటే ఏంటంటే ఇండియన్ లాంగ్వేజ్. ఇండియన్ లాంగ్వేజెస్ ఏంటి? ఇప్పుడు లైక్ తెలుగు అని చెప్పుకున్నాం కదా, తెలుగు, హిందీ ఇవన్నీ కూడా ఇండియన్ లాంగ్వేజెస్. మరి ఇక్కడ ఎన్ని మార్క్స్ ఉంటాయి? దీనికి 300 మార్క్స్ ఉంటాయండి, గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్. సో ఎన్ని మార్క్స్ ఉంటాయి ఈ పేపర్కి? 300. మరి ఎన్ని మార్క్స్ వస్తే మీరు క్వాలిఫైడ్ అవుతారు? జస్ట్ 25% మార్క్స్ వస్తే మీరు క్వాలిఫైడ్ అవుతారు. రిమెంబర్ దిస్. క్లియరా? అంటే
ఈ పేపర్ అనేది జస్ట్ ఇన్ క్వాలిఫైయింగ్ నేచర్. మనము మన ఓన్ అంటే మన సొంత స్టేట్లో మన భాష ఏ విధంగా ఉంది. ఎందుకంటే మీరు రేపు సర్వీసెస్లోకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొత్తం ఇంగ్లీషే వచ్చు, హిందీ వచ్చు, మీరు పీపుల్తో ఎలా కమ్యూనికేట్ అవుతారు? ఎస్ ఆర్ నో? సో మీ సొంత భాష మీకు రావాలి కదా. మన భాషలో మనం పెరిగిన ప్లేస్లో మన భాష మనకు రాకుండా ఉండడం కరెక్ట్ కాదు కదా. సో దిస్ ఈజ్ ఆల్ ఆర్ ద రీజన్స్. మతలబ్ ఇక్కడ సింగిల్ రీజన్ అని కాదు, బట్ మన భాషలో కూడా మనం క్వాలిఫైడ్ అవ్వాల్సిందే. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి ఇంకొక పేపర్ ఉంటుంది. ఇంకో పేపర్ ఏంటంటే ఇంగ్లీష్ పేపర్. మరి ఇంగ్లీష్ కూడా క్వాలిఫైయింగ్ పేపర్. ఇప్పుడు తెలుగు మీడియం రాసే వాళ్ళు ఉంటారు, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు చాలా ఈజీ కదా, మరి ఇంగ్లీష్, సో ఇంగ్లీష్లో కొంచెం డిఫికల్టీ ఉంటుందని ఫీల్ అవుతారు కదా. సో ఇంగ్లీష్ కూడా మనం మినిమం క్వాలిఫై అవ్వాలి, అవుతేనే. ఎందుకంటే రేపు మనము చిన్న చిన్న స్టేట్మెంట్స్ కూడా వేరే వాళ్ళతో చెప్పించుకోలేము కదా. సో మనకి ఏ భాష అంటే తెలుగు వస్తేనే ఇంగ్లీష్ వస్తేనే మీరు ఐఏఎస్ ఐపీఎస్ అవుతారని కాదు. మీకు ఏ భాష వచ్చినా కూడా మనం ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ అయినప్పుడు మనం మేనేజ్ చేయగలిగేలానైనా ఉండాలి కదా. సో ఇంగ్లీష్లో కూడా మీరు క్వాలిఫైడ్ అవ్వాలి. మరి ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే చూడండి, ఇప్పుడు పేపర్ 1లో మనకి కొన్ని స్టేట్స్కి రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మరి వాళ్ళకి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, అరుణాచల్ కానీ మణిపూర్ కానీ మేఘాలయ, వీళ్ళకి రీజనల్ లాంగ్వేజెస్ ఉంటాయా? ఇప్పుడు మనకి రీజనల్ లాంగ్వేజెస్ ఏంటి? తెలుగు. మరి వాళ్ళకి రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయా అంటే వాళ్ళకి భాషలు ఉంటాయి, కానీ దానికి రైటింగ్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు తెలుగులో మనం ఆ యు అని నేర్చుకుంటాం కదా, మరి వాళ్ళకు ఉందా? అలా లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి అసలు తెలుగు ఆ పేపరే ఉండదు. క్లియరా? సో నెక్స్ట్ తీసుకుంటే మనకి ఇంకో పేపర్ ఏముంటుంది ఇక్కడ? నెక్స్ట్ పేపర్ వచ్చేసి మనకి పేపర్ బి ఉంటుంది. ఈ పేపర్ బి అనేది నేను చెప్పాను ఇందాక మీకు ఇంగ్లీష్లో ఉంటుంది. సేమ్ 300 మార్క్స్. ఇక్కడ కూడా 25% మీరు క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ కూడా మనకి సేమ్ తెలుగులో ఇచ్చి ఇంగ్లీష్లో ఇచ్చి తెలుగులో, తర్వాత కొన్ని వర్డ్స్, కొన్ని మీనింగ్స్, సినాప్సెస్ ఇలా కొన్ని ఉంటాయి. అవి నేను మీకు ఫర్దర్ క్లాస్లో చెప్తాను, ఓకేనా. అండ్ ఆఫ్టర్ దాట్ కమ్ టు ద నెక్స్ట్. ఇది వచ్చేసి కోర్ లెవెల్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్. మరి ఏం పేపర్ ఉంటుంది? ఇప్పుడు ఆ 2 పేపర్స్ ఏంటంటే మీరు క్వాలిఫైడ్ అయితే సరిపోతుంది. బట్ కమ్ టు ద పేపర్ 1. దీన్ని పేపర్ 1 అంటాము. అదే ఏంటంటే ఎస్సే రైటింగ్. సో ఎస్సే రైటింగ్ రాయాలి. ఎస్సే రైటింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ మార్క్స్ మనకి ఫైనల్లో క్యాలిక్యులేట్ అవుతాయి. రిమెంబర్ దిస్. ఎన్ని మార్క్స్ ఉంటుందండి? మరి 250 మార్క్స్ ఉంటుంది. నేను ఆ ప్యాటర్న్ కూడా మీకు ఫర్దర్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఆఫ్టర్ దాట్ కమ్ టు ద పేపర్ 2. పేపర్ 2 అంటే ఏంటంటే జనరల్గా జిఎస్ పేపర్ 1. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏంటంటే పేపర్ 2 ఏంటి, పేపర్ 1 ఏంటి, పేపర్ 1 అంటే GS1 అని, పేపర్ 2 అంటే GS2 అని. కానీ అలా కాదు, గుర్తుపెట్టుకోండి. పేపర్ 2 ఈజ్ కాల్డ్ వాట్? GS1. అంటే ఇక్కడ ఏముంటుంది GS1లో? మనకి హిస్టరీ, జాగ్రఫీ, మనకి అంటే జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. మన హిస్టరీలో ఏన్షియంట్, మిడవల్, మోడ్రన్ అండ్ వాళ్ళు కూడా ఉంటుంది. దాంతోపాటు ఇండియన్ సొసైటీ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ కూడా చదువుకోవాలి అండ్ ఉమెన్ ఇష్యూస్ కూడా ఇందులో ఉంటాయి. విల్ డిస్కస్ ఇన్ ఫర్దర్ క్లాసెస్. అండ్ ఆఫ్టర్ దాట్ పేపర్ 2. పేపర్ 2 అయిపోయింది కదా. ఇప్పుడు పేపర్ 3. పేపర్ 3 వచ్చేసి GS2. అంటే ఏముంటుంది? పాలిటీ అండ్ గవర్నెన్స్, ఐఆర్ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్, వెల్ఫేర్ స్కీమ్స్, మనకి రీసెంట్గా బడ్జెట్ ఏమన్నా పెట్టారు అండ్ బిల్స్ ఏమన్నా పెట్టారు, ఏమన్నా అమెండ్మెంట్స్ కానీ అలా అవుతాయి కదా. దాంతోపాటు సుప్రీంకోర్టులో రీసెంట్ జడ్జిమెంట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా మీకు ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి, ఓకేనా. అండ్ ఈ పేపర్లో ఇంకా ఏముంటాయంటే సోషల్ ఇష్యూస్ కూడా ఉంటాయి, ఓకేనా. సోషల్ ఇష్యూస్ ఉంటాయి అండ్ అవి కూడా మనం చదువుకోవాలి. అండ్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉన్నది అనేది కూడా చూసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ కమ్ టు ద పేపర్ 4. పేపర్ 4 అంటే ఏంటి? జిఎస్ పేపర్ 3. మరి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం డిఫికల్ట్ లాగా అందరూ ఫీల్ అయ్యే సబ్జెక్ట్. వై? బికాస్ ఎందుకనంటే ఇక్కడ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, ఎకానమీ కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ మూడిట్లో ఏదో ఒక ప్లేస్లో కొంచెం వీక్గా ఉంటారు. సో బట్ వన్ థింగ్, మంచిగా చదువుకుంటే ఈ 3 పేపర్లు వెరీ వెరీ సింపుల్ అని చెప్పేస్తాను నేను. అంటే మేడం చెప్పడం ఈజీనే, ఎస్ చెప్పడం ఈజీనే, బట్ చదివేటప్పుడే హార్డ్గా ఉంటుంది. బట్ మనం ఇష్టపడి దాన్ని అర్థం చేసుకుంటూ చదివితే ఏదైనా కూడా సింపుల్గా ఉంటుంది, ఓకేనా. అండ్ దాంతోపాటు ఇంకేముంటుందంటే ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది, ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది అండ్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటుంది. సో ఈ పేపర్ కొంచెం లెందీ పేపర్, ఓకేనా. నెక్స్ట్ పేపర్ 5 GS4. మరి GS4 అంటే ఏంటిది? ఎథిక్స్. ఇక్కడ మనకి ఎథిక్స్ ఉంటుంది, కేస్ స్టడీస్ కూడా ఉంటాయి, ఓకేనా. సో మరి ప్రతి పేపర్కి ఎన్ని మార్క్స్ క్యారీ చేస్తాము అని అంటే 250 మార్క్స్ ఉంటుందండి. సో 250 మొత్తం ఎన్ని అయినాయి? 5 పేపర్స్. మరి 5 పేపర్స్కి ఎంత అవుతుంది మార్క్స్ మనకి కంప్లీట్గా? ఇక్కడికి వస్తే
ప్లస్ 250 అంత ఎంత అవుతుంది 1250. సో మరి మనం మెయిన్స్లో ఇందాక 750 అన్నాం కదా. సో రిమైనింగ్ 500 ఎక్కడ? సో రిమైనింగ్ 500 వచ్చేసి ఆప్షనల్, రిమెంబర్. ఓకేనా? సో ఆప్షనల్ పేపర్ మనకి ఇలా 2 పేపర్స్ ఉంటాయి ఆప్షనల్. మీరు ఏ ఆప్షనల్ తీసుకున్నా ఆప్షనల్లో పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. సో ఇప్పుడు తెలుగు మీడియం ప్రిపేర్ అయ్యే వాళ్ళు తెలుగు లిటరేచర్ కూడా తీసుకోవచ్చు. అండ్ మనకి లిటరేచర్స్ కూడా ఉంటాయి, లైక్ ఇంకా దాంతోపాటుగా ఆంథ్రపాలజీ అని, సోషాలజీ అని, మ్యాథమెటిక్స్ అని, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. విల్ డిస్కస్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్ ఆల్సో ఇఫ్ యూ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్. దెన్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ మనకి 2 పేపర్స్ ఉంటాయి కదా, ఇందులో కూడా మనకి 250 మార్క్స్ అనేది మనం క్యారీ చేస్తాం. సో ఎంత అయిందండి ఇప్పుడు ఇక్కడ 500. క్లియరా? సో మనకి ఇంతకుముందు ఎంత వచ్చింది 1250. సో టోటల్ ఎంత అండి 1750. దిస్ ఈస్ ద మెయిన్స్ ఎగ్జామ్. ఇందులో ఈ ప్రతి పేపర్లో మార్క్స్ కూడా మనకి క్యాలిక్యులేట్ అవుతాయి. క్లియర్? అండ్ మోస్ట్లీ ఇంటర్వ్యూలో మనకి తక్కువ మార్క్స్ వచ్చినా మీరు మెయిన్స్లో కొంచెం మంచి స్కోర్ ఉంటే ఎగ్జామ్ 100% క్లియర్ చేయొచ్చు. అయితే చాలామంది ఏంటంటే ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది, మెయిన్స్ రాస్తారు, అసలు చదవరు, రాస్తారు, కానీ మెయిన్స్లో మార్క్స్ తక్కువ వస్తాయి. సో ఇంటర్వ్యూలో మీకు ఎంత మంచి మార్క్స్ వచ్చినా ఇంటర్వ్యూలో మెయిన్స్లో మార్క్స్ తక్కువ ఉంటే ర్యాంక్ రావడం అనేది కొంచెం డిఫికల్ట్. రిమెంబర్ దిస్. ప్రాక్టీస్ చేయండి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ టాపిక్ చదువుతారో టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ చేయండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ రోజు కూడా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ ఎలా చేయాలి, ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి, బాడీ పార్ట్, కంక్లూజన్ పార్ట్, మనము ఒక కరెంట్ అఫైర్స్ని ఎలా డీకోడ్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ మనకు స్టార్టింగ్కి క్వశ్చన్ కలిపి వస్తుంది. మరి ఈ స్టాటిక్ని కరెంట్ అఫైర్స్ని మనం రెండింటిని అటాచ్ చేసుకొని ఎగ్జామ్లో ఎలా రాయగలగాలి, ఇచ్చిన టైంలో పేజ్ లిమిట్, వర్డ్ లిమిట్, టైం లిమిట్, ఈ మూడింటిలో మనం ఎగ్జామ్ బెస్ట్గా రాయాలి అని అంటే ద ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్. రిమెంబర్ దిస్. ఓకే, నెక్స్ట్. సో ఫైనల్ రిజల్ట్. Final result is based on what? Final result is based on mains and interview. Remember this point also important. Okay na? So next. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మీకు తెలుగు మీడియం వాళ్ళని.